Hello everyone. Welcome to Civil Index Current Affairs classes. In this session, we are going to cover the current affairs from 5 to 10 November 2024. See, it was in news that PM Vidya Lakshmi scheme for higher education by Government of India. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ని లాంచ్ చేసింది. ఎందుకు లాంచ్ చేసింది? దిస్ ఈస్ టు ప్రొవైడ్ ది ఫైనాన్షియల్ సపోర్ట్ అని ఎవరికి యోగ్యత గల విద్యార్థులకి ఇన్ కేస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఈ పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే దే విల్ గెట్ ది క్రెడిట్ గ్యారంటీ ఆఫ్ 75% ఫర్ లోన్ ఆఫ్ 7.5 lakh. ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే ఎవరైతే టాప్ 860 క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో అడ్మిషన్ పొందుతారో వాళ్ళకి మాత్రమే ఈ పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అన్నది ఇస్తారు. దీనికి టోటల్ గవర్నమెంట్ ఎన్ని క్రోర్స్ ఇచ్చింది అంటే 3600 crores ఇచ్చింది. ఇది ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ దాకా అంటే 2024-25 నుంచి 2030-31 దాకా ఇచ్చింది. నెక్స్ట్ న్యూస్ మనం చూసామనుకోండి, సాగర్ మాలా పరిక్రమ. ఈ సాగర్ మాలా పరిక్రమ అన్నది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ అటానమస్ మ్యారిటైమ్ టెక్నాలజీ అన్నమాట. అంటే అటానమస్ మ్యారిటైమ్ అంటే మనకై మనం ఏదో ఒక టెక్నాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ సీలో కానీ ఓషన్ లో కానీ మనకై మనం అడ్వాన్స్మెంట్ సాధించడం అనమాట టెక్నాలజీలో ఈ సాగర్మాల పరిక్రమ ప్రాజెక్ట్ అనేది. ఇప్పుడు రీసెంట్ గా మీరు కానీ చూసారనుకోండి, ఒక సర్ఫేస్ వెజల్ అంటే సముద్రం మీద వేలాడే ఒక నౌక 1500 కిలోమీటర్లు ప్రయాణించింది. ఎక్కడి నుంచి అంటే ముంబై టు టూటుకూడి వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ముంబై నుంచి టూటుకూడి వరకు ఒక మనిషి అన్నవాడు లేకుండా ఏం చేశారంటే ఒక నౌక 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసిందండి. ఈ నౌకకి ఎవరు సపోర్ట్ ఇచ్చారంటే ఇండియన్ నేవీ సపోర్ట్ ఇచ్చింది. చూడండి, ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ది ఇండియన్ నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండనైజేషన్ ఆర్గనైజేషన్ అన్నమాట అది. సరేనా? నెక్స్ట్ ఇంకో సంస్థ ఏం సపోర్ట్ ఇచ్చిందంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ యాక్సలరేషన్ సెల్ అనేది కూడా దీనికి సపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ కానీ చూసారనుకోండి, ఈ నౌకని ఎవరు తయారు చేశారంటే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ చేసింది. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ న్యూస్ వచ్చామనుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ న్యూస్. వెరీ ఇంపార్టెంట్ న్యూస్. ఇక్కడ ఏం చెప్పిందంటే ప్రభుత్వాలు ప్రైవేట్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక రైట్ లాగా లేదనమాట. కానీ ఇంతకు ముందు విఆర్ కృష్ణ అయ్యర్ కేసుకు వచ్చే లోపల ఏమన్నారంటే ఆయన ఈ కేసుని ఏమన్నారంటే రంగనాథ్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 1977 లో జరిగింది. జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు ఏం చెప్పారంటే ప్రైవేట్ ప్రాపర్టీ అయినా పబ్లిక్ ప్రాపర్టీ అయినా స్టేట్ అనుకుంటే ఆ ప్రైవేట్ ప్రాపర్టీని తన ఆధీనంలోకి తీసుకొని ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ది నేషన్ ఆర్ పబ్లిక్ అంటే జనాల కోసం దాన్ని తీసేసుకొని యూజ్ చేయొచ్చని చెప్పింది అనమాట. ఎక్స్క్లూజివ్ రైట్ ఉంది ప్రభుత్వానికి అని చెప్పి ఈ కేసుని తిరగరాశారనమాట. ఇప్పుడు జరిగిన జడ్జిమెంట్ లో ఏమని చెప్పారంటే ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్స్ అంటే ప్రభుత్వం కాకుండా ఎవరైతే మనలాంటి వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీని అదే విధంగా గవర్నమెంట్ ఊరికే తీసుకోలేదన్నమాట, రైట్ లేదన్నమాట గవర్నమెంట్ అని చెప్పేసింది. అంటే అసలు ఈ ఈ కేసెస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనందరికీ తెలుసు టీపీఎస్పీస్ అన్నమాట. టీపీఎస్పీ మనకి పార్ట్ 4 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ లో ఇచ్చున్నారు. ఇప్పుడు ఈ పార్ట్ 4 ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో కానీ మీరు చూస్తారనుకోండి 39B అని ఒకటి ఉంటుంది, 39C అని ఒకటి. ఇప్పుడు ఈ 39B 39C అన్నది మనకి 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 లో ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి ఏం చెప్పారంటే 39B అన్నది ఇప్పుడు పబ్లిక్ మధ్య ఉన్న పబ్లిక్ కి మనకున్న మెటీరియల్ ప్రాపర్టీని అంటే మన ఆస్తులు కానీ ఏమైనా కానీ ఏం చేయొచ్చు అంటే మనం వాళ్ళ వెల్ బీయింగ్ కోసం ఏం చేయొచ్చు అంటే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే వాళ్ళకి మనం ప్రైవేట్ ప్రాపర్టీని తీసుకొని పబ్లిక్ మంచి కోసం మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళ మధ్యలో రీడిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు. అంటే వాళ్ళలో పంచడానికి మనకు అర్హత ఉందని చెప్పింది అనమాట. అదే విధంగా 39C ఏం చెప్పిందంటే మనుషుల చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉండకుండా చూసుకోవడం అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఏం చేశారంటే జరగకుండా చూడడం అనమాట. 39B అండ్ 39C. ఈ 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 ద్వారా ఏం చేశారంటే దీనిని ఇప్పుడు మనం డిపిఎస్పిని
అమలు చేయడానికి ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నవి మనకి భంగం కలిగినా గానీ, దాన్ని మనం కోర్ట్‌లో క్వెషన్ చేయకూడదని జెప్పేసి 25థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 చెప్తాం. ఇప్పుడు మీరు గాని చూసారనుకోండి 31 ఆర్టికల్ 31 ఏంది? రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ అన్నదొకటి ఉండింది మనకి. మనందరికీ తెలుసు ఇంతకుముందు. దీన్నేం చేసాం మనం? రైట్ టు ప్రాపర్టీ వాస్ ఎ ఫండమెంటల్ రైట్ ఇనిషియల్లీ. ఇట్ వాస్ ఎ ఫండమెంటల్ రైట్. కానీ ఇప్పుడు దీన్నేం చేసాం మనం? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారం దీన్ని మనం ఫండమెంటల్ రైట్ లో నుంచి తీసేసి 300 ఆర్టికల్ లో పెట్టి దీన్ని ఏం చేసాం మనం? దీన్ని లీగల్ రైట్ చేసాం. దీన్ని లీగల్ రైట్ చేసాం. అంటే ఇంతకు ముందు మనకి రైట్ టు ప్రాపర్టీ అన్నది మనకు ఒక ఫండమెంటల్ రైట్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు అది ఒక లీగల్ రైట్ అన్నమాట. సరేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 39 ఆర్టికల్ ఏం చెప్తుంది? 39 ఏం చెప్తుంది? అదే విధంగా ఈ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 300 అన్నది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇంతకు ముందు లాగా మీరు ప్రైవేట్ ప్రాపర్టీని తీసేసుకోవడానికి అంతా మీకు ఎక్స్క్లూజివ్ రైట్ లేదని ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు తెలిపిందన్నమాట. నెక్స్ట్ వచ్చే లోపల చూడండి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే యూపీ మద్రసా యాక్ట్ అన్నది వ్యాలిడ్ అని చెప్పింది. యూపీ మద్రసా యాక్ట్ అన్నది వ్యాలిడ్ అన్నది. ఈ యాక్ట్ ని ఎప్పుడు పాస్ చేశారు అంటే 2004లో పాస్ చేశారు అంట. కానీ యాక్ట్ వ్యాలిడ్ అని చెప్పింది. కానీ అదే విధంగా ఏం చెప్పారంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్స్ లో ఏమైతే యాక్ట్స్ ఇస్తున్నారు అంటే ఏమైతే డిగ్రీస్ ఇస్తున్నారో కామిల్ అని ఫాజిల్ అని అవి మాత్రం అన్‌కాన్స్టిట్యూషనల్. అంటే రాజ్యాంగ భద్రత ఉండదు అని. ఎందుకని చెప్పారంటే, ఈ హైయర్ ఎడ్యుకేషన్ అంతా ఏం చేయాలన్నా గాని ఇట్ నీడ్స్ ది యూజీసీ గ్రాంట్ అన్నమాట. కానీ ఇది దాని కింద రావట్లేదు కాబట్టి ఇట్ ఈస్ అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసారు. ఇప్పుడు దీంట్లో ఈ ఇప్పుడు ఈ 66 చూడండి. అంటే మనకి ఫెడరల్ లిస్టు, యూనియన్ లిస్టు అదే విధంగా స్టేట్ లిస్ట్ ఉందన్నమాట. కానీ ఎంట్రీ 66 ఏం చెప్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఎటువంటి విధమైన ఏ విధమైన గాని లాస్ చేయడానికి వాళ్ళకి అర్హత ఉంది. ఎప్పుడు ఇన్ కేస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్స్ గాని, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్ లో వాళ్ళకి టోటల్ అర్హత ఉందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్. ఎటువంటి విధమైన లాస్ చేయడానికి. సరేనా? నెక్స్ట్ ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మద్రసా యాక్ట్ అనేది ఎలా ఫామ్ చేసుకోవాలంటే మనకి ఫండమెంటల్ రైట్ నెంబర్ 30 ఉంది. దీన్ని ఏం చెప్తుందంటే మనకి అంటే ఈ రిలీజియస్ అంటే ఏమైనా గాని మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ అన్నవి వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే అర్హత ఉందని చెప్పేసి మనకి ఆర్టికల్ నెంబర్ 30 చెప్తా ఉందన్నమాట. అంటే ఏం చెప్తుందంటే ఆర్టికల్ నెంబర్ 30 సేస్ దట్ ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ ది ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చని ఆర్టికల్ 30 చెప్తా ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్తా ఉందంటే మద్రసాస్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. రిలీజియస్ ఆర్ సెక్యులర్ ఎడ్యుకేషన్స్ అనేది వాళ్ళు ఏం చేసుకోవచ్చు బోధించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఇది వాళ్ళ రైట్ ఎక్స్క్లూజివ్ కాదన్నమాట. అంటే మీరు బోధించుకోవచ్చు కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా కుదరదు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు. నెక్స్ట్ మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఎందులో వస్తుందంటే ఇట్ ఈస్ అండర్ ద కంకరెంట్ లిస్ట్ ఆఫ్ ది 7th షెడ్యూల్. ఇట్ ఈస్ అండర్ ద కంకరెంట్ లిస్ట్ లో వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ కంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి? లాస్ క్యాన్ బి మేడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో కెన్ బి మేడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. దీన్ని కంకరెంట్ లిస్ట్ అని చెప్తాం. నౌ కమింగ్ టు ఇంకో జడ్జిమెంట్ లో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు న్యూస్ లో డిస్కషన్ జరుగుతుంది. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా నడపొచ్చు. బట్ వెయిట్ నాట్ ఎక్సీడింగ్ 7,500 kgs అని. అంటే ఇది ఎందుకు వచ్చింది ఈ డిస్కషన్ సుప్రీం కోర్టులో అంటే బేసికల్ గా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడిపాడినా సో హీ హాజ్ నో రైట్ టు క్లైమ్ ది ఇన్సూరెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు. కానీ సుప్రీం కోర్టు దానికి ఏం చెప్పారంటే అప్ టు 7,500 kgs వరకు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా నడపొచ్చు అని చెప్పగానే దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఎవరికి అయింది అంటే ఎవరైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ విత్ లైట్ మోటార్ వెహికల్స్ నడుపుతారు వాళ్ళకి అడ్వాంటేజ్. కానీ డిసడ్వాంటేజ్ ఎవరికి అయిందంటే ఇట్ వాస్ ఫర్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి వస్తా ఉంటుంది అనమాట ఏమైనా పొరపాటున యాక్సిడెంట్స్ అవి జరిగితే. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ న్యూస్ ఏంటంటే లిక్విడేట్ జెట్ ఎయిర్వేస్. ఎవరు చెప్పారు ఇది? సుప్రీం కోర్టు. అంటే జెట్ ఎయిర్వేస్ ఏంటంటే బేసికల్ గా స్ట్రెస్ లోకి వచ్చేసింది. అంటే
అంటే అప్పుల్లో పడిపోయిందనమాట. ఇప్పుడు ఈ సుప్రీం కోర్ట్‌కి ఒక కంపెనీని ఈ విధంగా చెప్పే అర్హత ఎక్కడి నుంచి వచ్చిందంటే, అధికరణ నంబర్ 142 ప్రకారం ఏం చేయొచ్చంటే, సుప్రీం కోర్టు అంటే న్యాయం చేయడానికి ఇలాంటి ఆర్డర్స్ పాస్ చేసుకోవచ్చనమాట. యాస్ పర్ ఆర్టికల్ నంబర్ 142 అని. ఇప్పుడు దీన్ని అమ్మేయండి, దీని ఆస్తులు అని చెప్పేసింది సుప్రీం కోర్ట్. దీని అర్హత మనం ఏ చట్టం నుంచి లాగొచ్చంటే, ఇట్ ఇస్ ఫ్రమ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ 2016 నుంచి మనం దీన్ని లిక్విడేట్ అంటే అమ్మడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఛాన్సెస్ ఎప్పుడైనా గానీ మనం మన ఆస్తులు ఇబ్బందుల్లో ఉన్నాయంటే మనం ఈ లా ప్రకారం దాన్ని అమ్మవచ్చు. ఇప్పుడు దీన్ని రెగ్యులేటింగ్ అథారిటీ ఎవరు? అంటే ఈ పనినంతా చేయాలంటే దీనికి ఎవరుంటారు? రెగ్యులేటింగ్ అథారిటీ అంటే అర్హత ఉన్న ఏవైనా ఉందంటే దట్ ఈస్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఈ చట్టాన్ని అనుసరించి దీని యొక్క ఆస్తిని అమ్ముతారన్నమాట. దీని యొక్క ఆస్తిని అమ్ముతారు. సరే ఇప్పుడు జెట్ ఎయిర్వేస్‌కి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఒక ఆఫర్ చేస్తది. అది నచ్చకపోతే ఏం చేయాలి అంటే, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కి అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కి. ఇప్పుడు చూడండి, ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ లో ఏంటంటే బేసికల్ గా 10 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి ఉంటారంటే బేసికల్లీ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఉంటారు. నెక్స్ట్ మెంబర్స్ వచ్చే లోపల మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అక్కడి నుంచి ఉంటారు. ఇంకా ఆర్బీఐ నుంచి ఉంటారండి. ఇంకా ఎక్కడి నుంచి ఉంటారు? ఆర్బీఐ నుంచి కూడా ఉంటారన్నమాట. అంటే 10 మెంబర్స్. ఇట్ ఈస్ ఎ 10 మెంబర్స్ బాడీ అన్నమాట. సరేనా? నెక్స్ట్ న్యూస్‌కి వచ్చే లోపల చూడండి. సుప్రీం కోర్ట్ ఓవర్ రూల్స్ 1967 వర్డిక్ట్ అగ్నెస్ట్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీస్ మైనారిటీ యాక్ట్ అని. అంటే 1967లో ఏం చెప్పారు అంటే, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అన్నది మైనారిటీ ఇన్స్టిట్యూట్ కాదని చెప్పేసి ఇచ్చారు. బట్ ఈ రోజు ఏం చేశారంటే సుప్రీం కోర్ట్ దాన్ని ఓవర్ రూల్ చేసింది. దీనికి మైనారిటీ ఇన్స్టిట్యూట్ స్టేటస్ ఇవ్వచ్చు అని చెప్పేసి బట్ దాని గురించి ఫ్యూచర్ అంటే ఒక బెంచ్ ని ఏర్పాటు చేస్తాం, అది డిసైడ్ చేస్తుంది అని చెప్పిందని. అంటే ఈ జడ్జిమెంట్ మామూలుగా 1967 కేసు జడ్జిమెంట్ ఎవరెవరి మధ్య అంటే ఇట్ ఈస్ బిట్వీన్ అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిందని. చూడండి ఏం చెప్తుందంటే, వాళ్ళు ఏం చెప్పారంటే అప్పుడు 1967లో మనం చెప్పింది ఏం చెప్పారంటే, ఏఎంయూ వాజ్ ఎ సెంట్రల్ ఇట్ ఈస్ ఎ సెంట్రల్ యూనివర్సిటీ అన్నారు, కానీ ఇట్ కెనాట్ బి మైనారిటీ ఇన్స్టిట్యూట్ అన్నాడు. ఇప్పుడున్న జడ్జిమెంట్ ఏం చెప్పారంటే, సరే ఇది సెంట్రల్ యూనివర్సిటీ అని మనం ఒక లా ప్రకారం దాన్ని అనుకున్నా కానీ మైనారిటీ స్టేటస్ అన్నది పోదు అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్ గా నలుగురు జడ్జిలు ఇస్తూ 7 మంది ఉన్న జడ్జిలు నలుగురు వచ్చేసి దాని మైనారిటీ స్టేటస్ పోదని చెప్పారు. ముగ్గురు వచ్చేసి పోద్ది అని చెప్పారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇక్కడ ఏఎంయు అన్నది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు స్టార్ట్ చేశారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు స్టార్ట్ చేశారు. దీన్ని ఏమని స్టార్ట్ చేశారు? ఈ 1875 లో స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు? దీనికి అంటే టు మోడర్నైజ్ ది ఇస్లామిక్ ఎడ్యుకేషన్ లో మోడర్నైజ్ చేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే ఏమని అర్థం అంటే, అప్పుడు మనకి స్వతంత్ర సమరయుగం జరుగుతా ఉంది. అప్పుడు ముస్లిమ్స్ అందరూ పర్దా సిస్టమ్ అనేవి ఉన్నాయి. వాళ్ళలో ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని ఇంపార్ట్ చేసి వాళ్ళలో కొంచెం మోడర్న్ అంటే వాళ్ళని కొంచెం తెలివివంతులుగా తయారు చేయాలని చెప్పేసి ఈయన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు 1875 లో మొహమ్మదన్ ఓరియంటల్ కాలేజ్ అని స్టార్ట్ చేశారు. మొహమ్మదన్ ఓరియంటల్ కాలేజ్ అని దీన్ని స్టార్ట్ చేశారు. ఫ్రమ్ టైమ్ బీయింగ్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ యాజ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అన్నమాట. సరేనా? వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం, ఈ సెబీ చీఫ్ మీద కొన్ని చార్జెస్ వచ్చాయి, కొన్ని కరప్షన్ చార్జెస్ వచ్చాయి. ఈ కరప్షన్ చార్జెస్ వచ్చాయి కాబట్టి ఈ లోక్పాల్ అన్నది ఏం చేశారంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగారు. ఇప్పుడు ఈ లోక్పాల్ అన్నది ఏందో మన అందరికీ తెలుసు. ఈ లోక్పాల్ అంటూ లోకాయుక్త అన్నది ఏం చేశారంటే 2013 యాక్ట్ ప్రకారం దీన్ని పాస్ చేశారు. ఎందుకని? టు మినిమైజ్ ది కరప్షన్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో టు అక్విట్ అంటే పనిష్మెంట్ ఇవ్వడానికి. ఎవరైతే కరప్షన్ చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి. ఎలా పనిష్మెంట్ ఇస్తారు? వాళ్ళు దాని మీద బాగా రిసర్చ్ ఇన్ సెన్స్ అంటే వీళ్ళు తప్పు చేశారా లేదా అని కనుక్కొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి ఈ లోకాయుక్త 2013 మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇట్ ఈస్ లైక్ డిటరెంట్ చేయడానికి. అంటే డిటరెంట్ అంటే ఏంటంటే, ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, మనం తప్పు చేస్తే మనకి పనిష్మెంట్ పడుతుంది అని చెప్పేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు 2013 అని. ఇప్పుడు దీనికి చీఫ్ చైర్పర్సన్ ఎవరంటే మాణిక్ రావు
ఖాన్ విల్కర్ అన్నమాట. ప్రెజెంట్ చైర్‌పర్సన్. దీంట్లో ఏందంటే సెలక్షన్ కమిటీ ఉంటుందన్నమాట. దీన్ని ఎవరు అధ్యక్షత వహిస్తారంటే మన ప్రధానమంత్రి గారు అధ్యక్షత వహిస్తారు. ఈ దీనేమంటున్నాడంటే ఇక్కడ ఈ లోక్పాల్‌లో మనకి 8 మెంబర్స్ ఉంటారన్నమాట. 8 మెంబర్స్. నలుగురొచ్చి జ్యుడిషియల్, నలుగురొచ్చి నాన్ జ్యుడిషియల్. సరేనా? ఈ చైర్‌పర్సన్ ఎంతకాలం ఉంటారు అంటే దీని చైర్‌పర్సన్ టెన్యూర్ ఎంతంటే 5 ఇయర్స్ లేదా 70 ఇయర్స్ వచ్చేవారు. ఇన్ కేస్ ఆఫ్ లోక్పాల్. అలా కాకుండా లోకాయుక్త అని ఉందన్నమాట. అంటే స్టేట్ లెవెల్‌లో. ఈ స్టేట్ లెవెల్‌కి వచ్చే లోపల చైర్‌పర్సన్ పదవీ కాలం ఎంత ఉంటుందంటే 65 ఇయర్స్, 65 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లీ అన్నమాట. సరేనా? ఇప్పుడు ఈ సాలరీ ఎలా ఉంటుందంటే ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అంతా ఈక్వల్ గా ఉంటుందన్నమాట. దీని మెంబర్స్ వచ్చే లోపల ఎలా ఉంటుందంటే వాళ్ళ సాలరీస్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎంత ఉంటే అంత ఉంటుంది. లోక్పాల్ మోటో ఏంటంటే డోంట్ బి గ్రీడీ ఫర్ ఎనీవన్స్ వెల్త్ అని చెప్తా ఉంటాం. సరే, ఇప్పుడు సెబీ గురించి చూద్దాం. ఇప్పుడు సెబీ అంటే ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ, అంటే శాసనం ద్వారా నిర్మించబడిన ఒక సంస్థ అన్నమాట. ఎప్పుడు స్థాపించారు అంటే ఏప్రిల్ 12, 1992లో స్థాపించారనమాట. ఇప్పుడు ఈ సెబీ ఏం చేస్తుందంటే ఎవరైనా తప్పు చేస్తే దీనికి వాళ్ళు ఇప్పుడు సెబీ ఏమైనా డెసిషన్ ఇచ్చింది మనకి నచ్చలేదు, అప్పుడు ఏం చేయొచ్చు మనం? వీ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ది సెక్యూరిటీ అపిలేట్స్ ట్రిబ్యునల్ కి మనం డైరెక్ట్ గా అపీల్ చేయొచ్చు. సరే, వాళ్ళు ఇచ్చింది కూడా మనకు నచ్చలేదు అనుకుందాం అనుకోండి, వీ కెన్ అపీల్ డైరెక్ట్ టు ద సుప్రీం కోర్ట్ కి డైరెక్ట్ గా మనం అపీల్ చేసుకోవచ్చు అనమాట. సరేనా? చూడండి, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ ఇంకోటి, ఆర్ఎన్ఏ ఎడిటింగ్ ఇన్ జెనెటిక్ డిసార్డర్స్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది డిఎన్ఏ అన్నమాట. ఇప్పుడు ఆర్ఎన్ఏ ఏంటంటే ఈ డిఎన్ఏని కూడా బ్రేక్ చేసేసి దీని లోపలికి వెళ్ళడం ఆర్ఎన్ఏ అంటున్నాం అనమాట దీన్ని. చూడండి, ఇది ఎవరు చేశారంటే ఇది వేవ్ లైఫ్ సైన్సెస్, వెరీ ఇంపార్టెంట్. వేవ్ లైఫ్ సైన్సెస్ మషిషస్ బయోటెక్నాలజికల్ ఫర్మ్ చేసింది అనమాట. చూడండి, ఇక్కడ ఫస్ట్ అని వస్తుంది, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అని వస్తుందంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని. అంటే ఈ ఆర్ఎన్ఏని ఏం చేస్తున్నాం అంటే మనం డైరెక్ట్ గా డిఎన్ఏని బ్రేక్ చేసి ఆర్ఎన్ఏలోకి వెళ్తున్నాం. ఈ ఆర్ఎన్ఏ అన్నది ఏం చేస్తుంది అంటే ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఇందులో ఏమైనా ఇబ్బంది వచ్చినా గానీ మనకి రిజల్ట్ అన్నది ఇబ్బంది, అంటే మన బాడీ వచ్చి ఇబ్బందులు చెప్తాయి. సరే, ఇక్కడే మనం కరెక్ట్ చేసేసాం అనుకోండి, ఇది ఫ్యూచర్ లో ఏమవుతుందంటే మన బాడీకి మంచి యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంఆర్ఎన్ఏ సెల్స్ యూజ్ ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ ప్రోటీన్స్. ఇది ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ ఎర్రర్స్ ఇన్ ఎంఆర్ఐ కెన్ లీడ్ టు ఫాల్టీ ప్రోటీన్స్ అన్నమాట. అంటే ఇక్కడ కానీ ఏమైనా తేడా జరిగితే మనం ఈ బాడీలో డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కానీ మనం కరెక్ట్ చేసేస్తే మనకి ఇబ్బంది లేకుండా మనకు కావాల్సిన ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ దొరుకుతాయి అని చెప్పేస్తాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వేవ్ లైఫ్ సైన్సెస్ ఈజ్ అ ఫస్ట్ కంపెనీ టు ట్రీట్ ది జెనెటిక్ కండిషన్స్ అనమాట, యూజింగ్ ఆర్ఎన్ఏ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ న్యూస్ వచ్చే లోపల మనకి ఏన్షియంట్ ఫోర్టిఫైడ్ టౌన్ డిస్కవర్డ్ ఇన్ సౌదీ అరేబియా. చూడండి, ఈ సౌదీ అరేబియాలో మనకి ఒక ఏన్షియంట్ టౌన్ అన్నది చూసాం. ఇప్పుడు ఈ ప్లేస్ ఏమంటున్నాం అంటే వై కాల్ దిస్ ప్లేస్ యాజ్ అల్ నతా అంటున్నాం అనమాట. ఇదేం చెప్తుంది అంటే ఇంతకు ముందు అంటే పాత కాలంలో సిటీస్ ఎలా ఉన్నాయి అంటే అర్బనైజేషన్స్ ఎలా ఉన్నాయి, ఇలాగా చూసారనుకో ఇట్ ఈస్ ఏ వెల్ ప్లానెడ్ సిటీ అని. ఇట్ ఈస్ ఏ వెల్ ప్లానెడ్ సిటీ పాత కాలంలో ఉండేదని ఇది ఎవరు కనుక్కున్నారు అంటే కార్లాక్స్, హూ బిలాంగ్స్ టు ది ఫ్రాన్స్ అనమాట. హూ బిలాంగ్స్ టు ది ఫ్రాన్స్ అన్న వాళ్ళు కనుక్కుంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ ప్లేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సరేనా? ఎక్కడ అన్నది ఇట్ ఈస్ ఇన్ సౌదీ అరేబియా. ఇన్ పర్టికులర్ ఇఫ్ దే ఆస్క్ ఎనీ ప్లేస్ ఇట్ ఈస్ అల్ నతా అన్నమాట. చూడండి, నెక్స్ట్ న్యూస్ వచ్చే లోపల అడాప్షన్ గ్యాప్ ఈ మధ్య అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ అన్నది మనం న్యూస్ లో చూస్తున్నాం అనమాట. అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ అన్నది, జస్ట్ సెకండ్. చూడండి, ఈ అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ వచ్చింది మధ్య. ఈ అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇప్పుడు పర్యావరణం అన్నది మనకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే క్లైమేట్ చేంజ్ అనేది వెరీ 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 స్ట్రెస్ఫుల్ టైంలో ఉంది అనమాట. అంటే మనం పర్యావరణంలో మేజర్ చేంజెస్ వస్తున్నాయి. దానివల్లే మనం కానీ చూసామనుకోండి, ఫర్ ది ఫస్ట్ టైం సౌదీ అరేబియాలో కూడా ఏం పడిందంటే మంచు తుఫాను పడింది అనమాట. మంచు తుఫాను పడింది ఫర్ ది ఫస్ట్ టైం అనమాట. చూడండి, ఇన్ని చేంజెస్ వస్తా ఉంటే దీన్ని మనం సరి చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే వీ నీడ్ ది ఫైనాన్స్ అనమాట. అంటే డబ్బులు కావాలి. ఈ అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే మనకు కావాల్సిన టార్గెట్స్ ని మనం రీచ్ అవ్వాలంటే మనకి ఎంత డబ్బులు కావాలి, మనం రీచ్ అవ్వడానికి ఇప్పుడు దాకా ఎంత డబ్బులు పెట్టాము, మనకి ఈ డబ్బులు సరిపోతాయి, లేకపోతే ఇంకా మనకి ఎక్కువ ఫైనాన్స్ కావాలి, సో దట్ వీ కెన్ మీట్ అవర్ టార్గెట్స్ అని చెప్తా ఉన్నాం. చూడండి, ఈ అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ దాని గురించి మాట్లాడుతుంది, వెరీ ఇంపార్టెంట్. చూడండి, కరెంట్ అడాప్ట్ అంటే ఇప్పుడు మనం అడాప్ట్ చేసే ఫైనాన్స్ ఏమంటుందంటే ఈ డెవలపింగ్ కంట్రీస్ కి చాలా చాలా తక్కువ అని చెప్తా ఉన్నాం.
ఇక్కడ మీరు యాజ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ అన్నది యుఎన్ఈపి అన్నది రిలీజ్ చేస్తుంది అనమాట. దీనికి మెయిన్ ఇంటెన్షన్ ఏందని మీరు ఆలోచిస్తే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా ఈ ఫైనాన్స్ గురించి అని చెప్పి మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చే లోపల యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ అన్నమాట. ఇది వచ్చింది అనమాట. యునెస్కో గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే మనం లాస్ట్ 1 డికేడ్ అంటే ఒక డికేడ్ నుంచి మనం ఎంత రిడక్ట్ చేసామంటే ఓన్లీ 1% అన్నమాట అవుట్ ఆఫ్ ది స్కూల్ పాపులేషన్. అంటే బడియుడు పిల్లలు ఎంతమందిని మనం బడిలోకి తీసుకొచ్చామంటే ఓన్లీ 1% మాత్రమే మనం బయట ఉన్న పిల్లల్ని బడిలోకి తీసుకొచ్చామని చెప్తాం. ఇది కూడా ఏం చెప్తా ఉందంటే 33% వచ్చేసి ఎక్కడుంది లో ఇన్కమ్ కంట్రీస్ అని దాంట్లో చెప్తా ఉంది. నెక్స్ట్ వచ్చే లోపల 3% ఆఫ్ చిల్డ్రన్ హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్ లో కూడా ఇదే ఓన్లీ 3% అని. కానీ లో ఇన్కమ్ కంట్రీస్ వచ్చే లోపల 33%. అంటే మీరు జాగ్రత్తగా కనిపిస్తే హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ ఆర్ అవుట్ ఆఫ్ ది స్కూల్స్ మనం ఎక్కడ చూడొచ్చు ఆఫ్రికన్ కంట్రీస్ లో చూడొచ్చు అనమాట. సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇన్ పర్టికులర్ గా మనం దీన్ని చూడొచ్చు. సరేనా? నెక్స్ట్ న్యూస్ వచ్చే లోపల వెరీ 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 ఇంపార్టెంట్ న్యూస్. ఢిల్లీ రిసీవ్స్ 44th ర్యాంక్ ఇన్ ఏషియా యాజ్ పర్ క్యూఎస్ ఏషియా ర్యాంకింగ్స్ 2025. ఏషియాలో ఐఐటి ఢిల్లీ ర్యాంక్ ఎంత ఉంది 44. బట్ ఇండియాకి వచ్చే లోపల దిస్ ఈస్ ద ఫస్ట్ అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇన్ ర్యాంకింగ్స్. ఇప్పుడు ఐఐటి బాంబేకి ఎంత ర్యాంక్ వచ్చిందంటే 48th వచ్చింది. ఐఐటి మెడ్రాస్ వచ్చే లోపల 56 వచ్చింది. యూనివర్సిటీస్ తీసుకుంటే ఢిల్లీ యూనివర్సిటీకి మనకి బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పేసి క్యూఎస్ ఏషియా ర్యాంకింగ్స్ లో వచ్చింది. ఇప్పుడు క్యూఎస్ ఏషియా ర్యాంకింగ్స్ ఏ ఇండికేటర్స్ యూస్ చేసుకుంటారంటే అకాడమిక్ రెప్యుటేషన్, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, రీసెర్చ్ వర్క్ ఎంత జరిగింది, అక్కడ పనిచేసే స్టాఫ్ క్వాలిఫికేషన్స్ ఏంది అని వెరీ ఇంపార్టెంట్ న్యూస్. నెక్స్ట్ న్యూస్ వచ్చే లోపల మనకి 2024 ఏమైందంటే హాటెస్ట్ అంటే బాగా వేడిగా ఉన్న సంవత్సరంగా దీన్ని రికార్డ్ చేసేసారు. ఎవరు చేశారు ఇది ఎవరు కనుక్కున్నారు అంటే ఇది బేసికల్ గా ఇట్ వాస్ ఫౌండ్ బై వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్, కాపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ వాళ్ళు దీన్ని కనుక్కున్నారు అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ అలార్మింగ్ అంటుంది. అంటే ఇప్పుడు మన ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే కూడా ఈ ఇయర్ మనకి 1.5 డిగ్రీ టెంపరేచర్ ఎక్కువ రికార్డ్ చేసిందని చెప్పేసి ఈ డబ్ల్యూఎంఓ వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ కాపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అన్న వాళ్ళు కనుక్కున్నారు. ఈ కాపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ ఏం చేస్తారంటే డేటా కలెక్ట్ చేస్తూ ఉంటారు అబౌట్ ది క్లైమేట్ అనమాట. సో దట్ దే కెన్ గివ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వార్మింగ్ ట్రెండ్స్ అనమాట. అంటే ఎలా భూమి వేడెక్కుతా ఉంది అని చెప్పేసి ఇలాంటి వార్నింగ్స్ ఎవరు ఇస్తారంటే C3S అన్న ఒక సంస్థ ఇస్తూ ఉంటుంది. అదే మనకు వచ్చే లోపల ఓషన్స్ కి అదే విధంగా సీస్ కి ఇవ్వాలంటే ఇట్ ఈస్ నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తుంది అనమాట. ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 2024 ఇస్ హాటెస్ట్ ఇయర్ విచ్ వాస్ రిపోర్టెడ్ బై ది వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ కాపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ అని. నెక్స్ట్ న్యూస్ వచ్చే లోపల మనకి చూడండి ఉపా గురించి మాట్లాడుతాం. ఉపా అంటే ఏంది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ లా అనమాట. ఇది ఎప్పుడు పాస్ అయింది ఇది అంటే ఇట్ వాస్ ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ 1967 అనమాట. ఇది ఎవరి మీద ప్రయోగిస్తారంటే ఎవరైతే మన దేశ సౌర్యభామ అదే విధంగా మన ఇంటిగ్రిటీని ఎవరైనా దెబ్బతీయాలనుకుంటే వాళ్ళ మీద ప్రయోగిస్తారు. అంటే ఎవరెవరి మీద ఇట్ క్యాన్ బి ఎనీ పర్సన్, ఇట్ క్యాన్ బి ఇండియన్ ఆర్ ఇట్ క్యాన్ బి ఫారెన్ నేషనల్ అనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేలోపు చూడండి వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఈ ఆర్సీఈపీలో సిపిటిటిపిలో ఒక భాగస్వామ్యం అయి ఉండాలని మనకి నీతి ఆయోగ్ సిఇఓ గారు చెప్తున్నారు అనమాట. నీతి ఆయోగ్ సిఇఓ గారు ఎవరు ఇప్పుడు మనకి బివిఆర్ సుబ్రహ్మణ్యం. చూడండి ఇండియా అసలు ఆర్సీఈపీ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్ అనమాట. ఈ ఆర్సీఈపీని ఎస్టాబ్లిష్ చేయడం ఇండియా వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్ అనమాట. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇట్ వాజ్ ఇన్ 19th ఏషియన్ సమిట్ ఇన్ ఇండోనేషియా. బట్ మనం 2019 వచ్చేటప్పుడు ఈ ఆర్సీఈపీ నుంచి మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఈ ఆర్సీఈపీ అంటే ఏంటంటే రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి 10 ఏషియన్ కంట్రీస్ ఉంటాయి. అదే విధంగా 5 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్ట్నర్స్ ఉంటారు. ఇప్పుడు 10 ఏషియన్ కంట్రీస్ లో మీరు కానీ చూసారనుకోండి బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్ అండ్ ఫిలిపీన్స్ ఉంటాయి అనమాట. అన్ని 5 ఎఫ్టీఏ కంట్రీస్ వచ్చినప్పుడు చైనా, జపాన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అని గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తాం న్యూ జాసా చి అస్ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఏమని గుర్తుపెట్టుకుంటాం బ్రాకా, ఈన్ మామి, సీత,
ఫిలావి ఫిలావి అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీకు మరీ ఇబ్బంది అంటే బ్రూకా అయినా చేయండి, బ్రాకా అయినా చేయండి. బట్ ఇట్ ఈస్ పర్టికులర్లీ బ్రూ ఉంది కాబట్టి యూ కెన్ సీ ఇట్ యాస్ బ్రూకా ఇన్ మామి సీతా ఫిలావి అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. బట్ 10 ఏషియన్ కంట్రీస్ అనే న్యూస్ లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రిఫరబుల్ టు మెమరైజ్ దిస్ 10 ఏషియన్ కంట్రీస్ అన్నమాట. సరేనా? ఆర్సీఈపీ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఈ ఆర్సీఈపీ 10 అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఈ 10 అండ్ 5 30% ఆఫ్ జీడీపీ రిప్రజెంట్ చేస్తుంది. ఏ జీడీపీ? ప్రపంచ జీడీపీని రిప్రజెంట్ చేస్తుంది. అదే విధంగా 1/3 వరల్డ్ పాపులేషన్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. 1/3 వరల్డ్ పాపులేషన్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు సిటీపీపీపీ ఇంతకుముందు మనం ఏం చెప్పేవాళ్ళం అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇట్ వాస్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ 12 కంట్రీస్ ఇన్ సౌత్ ఏషియా పసిఫిక్ రీజియన్ అన్నమాట. అంటే పసిఫిక్ రీజియన్స్ కి అమెరికా మధ్య ఈ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అన్నది ఉన్నది. ఇప్పుడు దీన్ని జాయిన్ అవ్వడం చాలా మంచిది అని చెప్పేసి మనకి నీతి ఆయోగ్ సిఇఓ పివిఆర్ సుబ్రహ్మణ్యం గారు చెబుతున్నారు. సరేనా? నెక్స్ట్ చూడండి న్యూస్ ఇన్ షార్ట్ అన్నమాట. ఏముందంటే మనకి జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేశారు 2017 లో. ఈ మలయాళంలో ఏదైతే కాస్టింగ్ కౌచ్ జరుగుతా ఉందో వాళ్ళు సబ్మిట్ చేశారు రిపోర్టు అబౌట్ డిస్క్రిమినేషన్ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నమాట. ఈ మలయాళం ఇండస్ట్రీలో. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి జస్టిస్ హేమా కమిటీ దేనికి సంబంధించింది. నెక్స్ట్ 10th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది మనకి? ఏది గువాహటిలో. నెక్స్ట్ ఈ ఇజ్రాయిల్ ఈ మధ్య అటాక్స్ ఎక్కువ చేస్తా ఉందన్నమాట. అంటే మొత్తానికి మనుషుల్ని ఈ జెనోసైడ్ అంటే ఎక్కువ మనుషుల్ని చంపేస్తా ఉన్నారు, చచ్చిపోతున్నారు. జెనోసైడ్ అంటే మొత్తానికి ఆహ్, ఈ మానవుల్ని ఎక్కువ చంపడం జెనోసైడ్. అంటే ఈ జెనోసైడ్ ఏం చేశారంటే దీన్ని సౌత్ ఆఫ్రికా అబ్జెక్ట్ చేసింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో. కానీ దీంతో పాటు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పాటుతో పాటు దేని జాయిన్ అయిందంటే ఐర్లాండ్ జాయిన్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఐర్లాండ్ జాయిన్ అయిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ ఇజ్రాయెల్ హమాస్ మీద, లెబనాన్ మీద, ఈ మధ్య ఇరాన్ ఇరాన్ మీద కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. సీ హౌ ఇట్ గోస్ అని చూద్దాం. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ వచ్చే లోపల ఫస్ట్ అంటున్నాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఎక్కడ ఓపెన్ చేశారంటే బెంగళూరులో ఓపెన్ చేశారు. ఇట్ వాజ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ ఐఎస్ఈసి ఐఎస్ఈసి నెక్స్ట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నమాట. ఐఎస్ఈసి అండ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జాయింట్ గా దీన్ని ఫస్ట్ డిజిటల్ క్లాక్ మన కర్ణాటకలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్ పర్టికులర్లీ బెంగళూరు సిటీ అంట. దీంట్లో మీరు సింపుల్ గా స్టార్ లింక్ క్యూపర్ అంటే ఏందో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది అది శాటిలైట్ ద్వారా మనం ఇంటర్నెట్ తీసుకునే శాటిలైట్స్ అన్నమాట. ఇది క్యూపర్ అంటే దేనికి సంబంధించి ఇట్ ఈస్ ఫర్ అమెజాన్ అండ్ స్టార్ లింక్ అనే దేనికి సంబంధించి ఇట్ ఈస్ ఫర్ స్పేస్ ఎక్స్ సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అపోఫిస్ ఆస్ట్రాయిడ్ ని దీని మీద ఎక్స్ప్లోర్ చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ట్రై చేస్తుంది. దీన్ని ఏం చెప్పాడంటే దీనికి సింపుల్ గా వాళ్ళు ఏం పేరు ఇచ్చారు? దీనికి ర్యామ్సెస్ అని పేరు ఇచ్చేసారు. ర్యామ్సెస్ అని. నెక్స్ట్ ఏం చేశారు? నెక్స్ట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉమెన్ రిజర్వేషన్ ని 33% నుంచి 35 కి పెంచారనమాట. నెక్స్ట్ పూర్వీ ప్రహార్ అన్నది మన ఎక్సర్సైజ్ జరుగుతా ఉంది. ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ లో ఎవరెవరు ఉంటారంటే ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అని ఉంటాయన్నమాట. మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఇది విత్ ఇన్ అవర్ కంబాటింగ్ ఫోర్సెస్ అని. నెక్స్ట్ ఆస్ట్రా హిందీ ఈజ్ అ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా ఆస్ట్రేలియా ఎక్కడ జరుగుతుంది? పూణే మహారాష్ట్రలో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే లోపల అస్సాం అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశారు. అంటే హెల్త్ ఇన్స్టిట్యూట్ ఎవరెవరి మధ్య కొలాబరేషన్ ఇది? ఇట్ ఈస్ అ కొలాబరేషన్ బిట్వీన్ ఐఐటి గౌహతి అండ్ అస్సాం గవర్నమెంట్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు బట్ ఊరికే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ నేమ్డ్ యాజ్ లిగ్నోసాట్. ఎవరు టెస్ట్ చేస్తున్నారు దీన్ని? జపనీస్ సైంటిస్ట్ టెస్ట్ చేస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్. వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ లిగ్నోసాట్. నెక్స్ట్ చూడండి కొంచెం ఆంధ్రప్రదేశ్ న్యూస్ గురించి కూడా చూద్దాం ఒకసారి. చూడండి ఆంధ్రప్రదేశ్ న్యూస్ వచ్చే లోపల మన సీఎం గారు అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఏం చెప్తున్నారంటే మన పోలవరం ప్రాజెక్ట్ ని మార్చ్ 2028 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టారు. ఇప్పుడు మనం కట్టే అంటే ఫస్ట్ ఇప్పుడున్న స్టేజ్ ఏంటంటే మనం డయాఫ్రమ్ వాల్ ఇట్ ఈస్ అరౌండ్ 1.4 కిలోమీటర్స్. దాని డెప్త్ వచ్చేసి 10 to 90 మీటర్స్ ఉంటుందని చెప్తున్నారు. అంటే అసలు పోలవరం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అంటే మల్టీపర్పస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫర్ ఎలక్ట్రిసిటీ, ఇట్ ఈస్ ఫర్ డ్రింకింగ్ పర్పస్, ఇట్ ఈస్ ఫర్ ఇరిగేషన్ పర్పస్, ఇట్ ఈస్ ఫర్ ఇరిగేషన్ పర్పస్ అన్నాం. ఇది ఎక్కడుంది? ఏలూరు డిస్ట్రిక్ట్ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ మధ్య ఉందన్నమాట. దీన్ని దేని మీద కడుతున్నారు? ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఓవర్ ఎ రివర్ ఆఫ్ గోదావరి. ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఏ నేషనల్ ప్రాజెక్ట్ అన్నమాట. దీంట్లో చూడండి ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం అంటే మనం 960 మిలియన్ వాట్స్. అదే విధంగా ఎంత సాగు భూమికి మనం వాటర్ ఇస్తున్నాం అంటే 4.368 లాక్ హెక్టర్స్. దీంట్లో నుంచి మనం 80 టీఎంసీ వాటర్ ని గోదావరి నుంచి కృష్ణాకు పంపిస్తాం అనమాట. దీన్ని ఎవరెవరు షేర్ చేసుకుంటారంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర. ఇప్పుడు హైట్ ఆఫ్ ది పోలవరం అంటూ ఇది 45.72. దీని మీద కూడా చాలా
న్యూస్‌లో డిస్కషన్ జరుగుతా ఉంది. అంటే దీన్ని తగ్గించారని చెప్పేసి, లేదు ఇంతే ఉందని చెప్పేసి దీని మీద జరుగుతుంది. సో, ఇట్ క్యాన్ బి ఎ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అబౌట్ ది హైట్ ఆఫ్ ది పోలవరం డ్యామ్ 45.72 అన్నమాట. సరేనా మీటర్స్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెన్స్ రీసెంట్‌గా క్యాబినెట్ ఏం చేశారంటే ఏపీ డ్రోన్ పాలిసీస్‌ని ఆమోదించారు. అదే విధంగా డేటా సెంటర్ పాలిసీస్ కూడా ఆమోదించారు. అదే విధంగా మనకి సెమీ కండక్టర్స్ అండ్ పాలిసీస్‌ని కూడా ఆమోదించారు. ఇప్పుడు ఏపీ డ్రోన్ పాలిసీ ప్రకారం ఏందంటే ఇక్కడ 1,000,00,00,000 వరకు మనం పెట్టుబడిని ఆకర్షించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇలా ఆకర్షించడం ద్వారా మనం 15,000 డైరెక్ట్ జాబ్స్ అదే విధంగా 25,000 ఇండైరెక్ట్ జాబ్స్ మనం క్రియేట్ చేసే అవకాశం ఉంది. వెరీ ఇంపార్టెంట్. కర్నూల్‌ని మనం డ్రోన్ హబ్‌గా తయారు చేయాలని ఈ పాలిసీలో నిర్ణయించుకున్నాం. 3,000,00,00,000 వరకు మనం దీని నుంచి ఈ పాలిసీ ద్వారా టర్నోవర్ చేయాలనుకుంటున్నాం. విత్ 20% యాన్యువల్ గ్రోత్ అన్నమాట. అంటే 20% మన యాన్యువల్ గ్రోత్ ఉన్నది. దేంట్లో ఎక్స్‌పోర్ట్స్. ఇనీషియల్‌గా మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నాం? 1,000,00,00,000 ఇనీషియల్ విత్ ఎ టార్గెట్ కాదు ఇది. ఇన్ ఎక్స్‌పోర్ట్స్ ఇనీషియల్లీ విత్ ఎ టార్గెట్ అన్నమాట. ఇనీషియల్లీ విత్ ఎ టార్గెట్ ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఇది కర్నూల్ హబ్ గురించి అదే విధంగా రెవెన్యూ ఎంత జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే పైలట్ ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేస్తాం. అంటే ఇంత పాలసీ ఉంటే ఇప్పుడు మనకి దాన్ని నడపడానికి కూడా మనకి ఎవరు కావాలి? స్కిల్ ఉన్న పర్సన్ కావాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే మనం పైలట్ ఇన్స్టిట్యూట్స్ 20 ఓపెన్ చేసేసి 25,000 మందికి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నమాట. అలాంగ్ విత్ సర్టిఫికేషన్. ట్రైనింగ్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం మనం వాళ్ళకి రూ. 2,000 ఇన్సెంటివ్ కింద వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. అదే విధంగా 15 న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఏపీ డ్రైన్ పాలిసీస్. ఈ పాలిసీ అనే లోపల మీరు అలర్ట్ అయిపోవాలి. ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఈ పాలిసీ అనగానే మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎన్ని కోట్లు మనకు పెట్టుబడులొస్తున్నాయి? ఎంత జాబొస్తుంది? దేన్ని ఏ ఈ ఈ దీన్ని మనం అచీవ్ చేయడానికి ఏం చేస్తున్నాం అన్నది మీరు గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ వచ్చే లోపల డేటా సెంటర్ పాలిసీ కూడా మన క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దీని ప్రకారం ఏందంటే 200 మెగావాట్ డేటా సెంటర్స్‌ని మనం స్టేట్‌లో ఎస్టాబ్లిష్ చేయాలని పాలిసీ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉన్నాయంటే హైదరాబాద్, చెన్నై అండ్ ముంబైలో ఒకటున్నాయి. అందుకు ఈ ఈ పాలిసీ ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ప్రపంచ కంపెనీస్‌ని మనం అట్రాక్ట్ చేయాలని, అదే విధంగా మన దాంట్లో మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే ట్రై చేస్తుంది. దాని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చే లోపల సెమీ కండక్టర్స్ పాలిసీస్ చూసామనుకోండి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ సెమీ కండక్టర్స్ పాలిసీలో ఏందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది సెమీకాన్. దీని ద్వారా ఏం చేస్తుందంటే 50% సబ్సిడీ ఇస్తుందన్నమాట పెట్టుబడులు. 50% సబ్సిడీ ఇస్తుంది. దీని టోటల్ ఔట్‌లే ఎంత పెట్టిందంటే సెంట్రల్ గవర్నమెంట్ 76,000 క్రోర్స్ అన్నమాట. 76,000 క్రోర్స్ ఇచ్చిందన్నమాట ఆల్రెడీ. ఇప్పుడు 50% ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ పాలిసీ ద్వారా ఏం చేస్తున్నాం అంటే 30% అడిషనల్ సబ్సిడీ ఇస్తున్నాం అన్నమాట. ఎట్లా ల్యాండ్ గాని, ఇన్‌కమ్ టాక్స్ బెనిఫిట్స్ కూడా ఇస్తామని చెప్తున్నాం అన్నమాట. అంటే సెమీ కండక్టర్స్ ఈస్ ఏ ట్రెండింగ్ ఇప్పుడు. వెరీ, వెరీ, వెరీ ట్రెండింగ్ అన్నమాట. అంటే ఎక్కడైతే పాలిసీ బాగుంటుందో అక్కడ ఇవి ఈ సెమీ కండక్టర్స్ కంపెనీస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ మొత్తాన్ని పెట్టుబడులు మొత్తాన్ని ఇప్పుడు ఎవరు రూల్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ గుజరాత్. గుజరాత్ రూల్ చేస్తా ఉంది. ఈ సెమీ కండక్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ అంతా ఆ స్టేట్‌కి వెళ్ళిపోతా ఉన్నాయన్నమాట. సరే మన ఆంధ్రప్రదేశ్‌ని కూడా ఒక సెమీ కండక్టర్ హబ్‌గా చేయాలన్న ప్రయత్నంలో మనం ఏం చేసామంటే ఒక సెమీ కండక్టర్ పాలిసీని ఇంట్రొడ్యూస్ చేసాము. సరే నెక్స్ట్ ఏం చేశారంటే మనం ఈ ఏపీ సీఆర్‌డీ అంటే క్యాపిటల్ రీజియన్ ఏం చేశామంటే మళ్ళీ ఇంతకుముందు తగ్గించుండింది ప్రీవియస్ గవర్నమెంట్. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేశారంటే మళ్ళీ పెంచారు. వెరీ ఇంపార్టెంట్. ఈ నంబర్ అయితే వెరీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ 8,352.69 స్క్వేర్ కిలోమీటర్స్. 8,350 అని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్‌లో రఫ్‌గా అంత దగ్గరగా అయితే మరీ ఆప్షన్స్ ఇవ్వడు కాబట్టి 8,350 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో ప్రపోజల్ ఉంది. ఈ మధ్య రీసెంట్‌గా న్యూస్‌లో కూడా బాగా పాపులర్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ ఫర్ అమరావతి క్యాపిటల్ సిటీ అని చెప్పేసి దీని అలైన్‌మెంట్ అంతా కూడా ఫైనలైజ్ అయింది. నెక్స్ట్ చూడండి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ మనం రీసెంట్‌గా మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఏం చేశారంటే ఇబ్బంది తలెత్తారు. ఎందుకనంటే మనకి జూన్ 2014 నుంచి 24 వరకే అన్నమాట. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వాలిడ్. మనకైతే ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్‌ని మనం ఇంతకుముందు ఇప్పుడు ఇవి ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ తెలంగాణ. వీళ్ళకి ఇబ్బంది అవుతుందన్నమాట. అంటే సర్టిఫికేషన్ కోసం గాని ఏం చేయాలన్నా గాని సరే అదంతా న్యూస్‌లో ఉన్నది. దీని బ్యాక్ డ్రాప్ ఏందంటే 10థ్ షెడ్యూల్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్స్‌ని ఇంకా మనం విభజించుకోలేదు అని చెప్పేసి. 10థ్ షెడ్యూల్‌లో ఏమేమి ఉంటాయి? ఇన్‌స్టిట్యూట్స్ అండ్ కార్పొరేషన్స్ ఉంటాయి. అదే విధంగా 9థ్ షెడ్యూల్‌లో ఏమున్నాయి మనకి? గవర్నమెంట్ కంపెనీస్, కార్పొరేషన్స్ ఉన్నాయి. షీలా బేడి కమిటీని వేశారన్నమాట. ఈ 9థ్ షెడ్యూల్‌లో ఉన్న కంపెనీస్ ఆస్తుల్ని పంచుకోవడానికి. సరేనా? అది ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ప్రాసెస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10థ్ షెడ్యూల్‌లో ఇన్‌స్టిట్యూట్స్ అండ్ కార్పొరేషన్స్ ఉన్నాయి. 9థ్ షెడ్యూల్‌లో గవర్నమెంట్ కంపెనీస్, కార్పొరేషన్స్ ఉన్నాయి. షీలా బేడి కమిటీని ఆ ఆస్తుల్ని పంచుకోవడానికి
ప్రభుత్వం నియమించిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు కానీ చూసారంటే ఈ మధ్య పులి కారుతో వచ్చి ఢీకొని చాలా ఇబ్బంది అయింది. సరే ఇది పులి కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెతుకుతా ఉన్నారు. హంట్ కంటిన్యూస్ అన్నమాట. సరే ఇదంతా న్యూస్ లో ఉంది. దాని బ్యాక్‌డ్రాప్ చూసారనుకోండి. మనకి ఒక టైగర్ రిజర్వ్ ఉంది. ఎక్కడుంది? నాగార్జున సాగర్ శ్రీశైలంలో. ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది. ఔడింగా శాంక్చురీ అండ్ రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్. ఒక బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది శేషాచలంలో. 3 నేషనల్ పార్క్స్ అండ్ 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయన్నమాట స్టేట్ లో. ఇప్పుడు ఈ నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయంటున్నాం మనం? 3 ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? శ్రీ వెంకటేశ్వర తిరుపతి డిస్ట్రిక్ట్ లో, రాజీవ్ గాంధీ రామేశ్వరం నేషనల్ పార్క్ కూడా అంటాం. ఇది ఎక్కడ ఉంది? కడపలో. పాపికొండ అల్లూరి సీతారామరాజు అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఉంది. సరేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇది అవసరం లేదండి. 13 వైల్డ్ లైఫ్ మరి 13 అని గుర్తుపెట్టుకుంటాం. టైగర్ రిజర్వ్, ఎలిఫెంట్ రిజర్వ్, బయోస్ఫియర్ రిజర్వ్ గుర్తుంటాయి. 3 నేషనల్ పార్క్స్ కూడా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ చూడండి, గవర్నమెంట్ కాలేజ్ ఏలూరులో ఉన్న దానికి ఎర్ ఎర్లాప్రగడ సుబ్బారావు అని చెప్పేసి నామకరణం చేశారనమాట. ఈయన ఎవరంటే హీఈస్ కాల్డ్ యాజ్ ఎ మిరాకిల్ మ్యాన్ ఆఫ్ మిరాకిల్ మెడిసిన్స్ అనమాట. హీఈస్ ఏ బయోకెమిస్ట్. హీఈస్ ఏ బయోకెమిస్ట్. నెక్స్ట్ న్యూస్ వచ్చే లోపల ఏపీ స్టూడెంట్స్ ఇంట్రడ్యూస్ నేచురల్ ఫార్మింగ్. ఈ నేచురల్ ఫార్మింగ్ అన్నది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే ఫర్ ద ఫస్ట్ టైం అంటే గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎస్వి యూనివర్సిటీలో, పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్. సారీ, ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నమాట. చూడండి, ఈ కృష్ణా వాటర్ అనేది వెరీ వెరీ డిస్ప్యూట్స్ లో ఉంది. ఇప్పుడు ఈ కృష్ణా వాటర్ అనేది మనకి స్టేట్ బైఫర్కేషన్ చేసినప్పుడు ఏం చేశారంటే సెక్షన్ 89 లో పెట్టారు. అదొకటి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం న్యూస్ చూద్దాం ఇప్పుడు. ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేసింది విత్ చీఫ్ మినిస్టర్ యాజ్ ఇట్స్ హెడ్ ఆఫ్ ది బోర్డ్. నెక్స్ట్ కమిటీని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. పెట్టుబడుల కోసం ఏం చేశారంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ని కమిటీని పెట్టారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ వచ్చే లోపల ముఖ్యమంత్రి గారు హెడ్ గా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ వచ్చే లోపల చీఫ్ సెక్రటరీ విల్ బి ది హెడ్ అనమాట. నెక్స్ట్ నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ విజయవాడలో జరుగుతూ ఉంది. 6th ఇది. అమరావతి గురించి మనం అర్బన్ ఫారం ఈజిప్ట్ లో ప్రజెంట్ చేశాం అమరావతి గురించి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ని స్టార్ట్ చేశారు గుంటూరులో. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైప్ అనమాట. గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ పివి సింధు బ్యాడ్మింటన్ సెంటర్ ని ఎక్కడ స్టార్ట్ చేసాం? వైజాగ్ లో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ విజయవాడ అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి శక్తి టీమ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు టు ప్రొటెక్ట్ ది ఉమెన్ అండ్